శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం. ఇప్పుడు ప్రథమ అధ్యాయంలో నిన్న ద్వితీయ పాదం వైశ్వానర అధికరణం సంపూర్ణమైంది. ఇప్పుడు ప్రథమ అధ్యాయంలోనే తృతీయ పాదంలో దుబ్వాద్య అధికరణం సూత్రం 1 కింద మళ్ళీ చెప్పుకుంటున్నాం. తృతీయ పాదంలో దుబ్వాద్య అధికరణం మొదటి భాగంగా ఇప్పుడు చెప్పుకున్నాం. నిన్నటి భాగంలో పరమేశ్వరుణ్ణి జాబాలుడు శిరస్సు చుబుకాల మధ్య ఉన్నాడు పరమాత్మ. అది అనంతము అవ్యక్తం అయినా సరే ఆత్మ ఉన్న ఏ ఆత్మ ఉందో అది మనలో అక్కడ ప్రతిష్టమితమే ఉంది. అట్లా వరుణ ఆశి మధ్యన అంటే మన భ్రూమధ్య స్థానంలో కనుబొమ్మల మధ్యలో అట్లా ద్విలోకానికి బ్రహ్మలోకానికి ఒక సంధిలాగా అక్కడ పరమేశ్వరుడు స్థానం ఉంది మనకి. అది ఒక జానుడు ప్రాదేశ మాత్ర శృతి అంటే చిన్న జానుడు రూపంలో ఉంది. అట్లా ప్రాణుల చేత ప్రత్యేగాత్మగా భావించబడి అట్లా ఉంది అని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం. అంతటా వ్యాపించి ఒక ప్రమాణం అంటూ లేనిది కాబట్టి అది అభివిమానం అని, జగత్తంతరికి కారణం సకల జగత్తును నిర్మించేది కాబట్టి అభివిమానం అని. ఇలా అభివిమానం శబ్దం కూడా పరమేశ్వరునికే వర్తిస్తుంది. అందువల్ల వైశ్వానరుడు గురించి చెప్పింది కూడా పరమేశ్వరుని సిద్ధించిందని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం. ఇప్పుడు అభివాద్య అధికరణం ద్వివాద్య అధికరణం. ఇప్పుడు యస్మిన్ ద్యోహ ఇత్యాది వాక్యంలో ద్యులోక భూలోకాదులకు ఆధారమని చెప్పబడినది సూత్రమా, వాయువ, ప్రధానమా, భోక్త అయిన జీవుడా, పరమేశ్వరుడా? శృతిలో ఉన్న ప్రసిద్ధిని బట్టి, స్మృతిలో ఉన్న ప్రసిద్ధిని బట్టి భోక్తని చెప్పడం చేత కూడా ఈశ్వరుని కంటే భిన్నమైనది ఏదో ఒకటని చెప్పాలి. దీని విషయంలో ఆత్మశబ్దం ప్రయోగించబడింది. అందుచేత మొదటివి 2 రాయు ప్రధానాలు అనటానికి వీలు కాదు. దుబ్వాద్యయతనం ముక్తుల చేత చేరదగినదని చెప్పబడుచున్నది. జీవుడు ముక్త గమ్యుడు కాదు గాని జీవుడు కూడా కాదు. ఇది బ్రహ్మను గూర్చి చెప్పే ప్రకరణం. అందుచేత సర్వజ్ఞత్వం మొదలైన బ్రహ్మ లక్షణాలు చెప్పడం చేత కూడా ఇది పరమేశ్వరుడే. ఇక్కడ అలా అని చెప్పారు. ఏంటంటే నేను వివరంగా మనం చెప్పుకున్నా. ఇక్కడ ద్యులోకము భూలోకాదులు అంటే ఇటువంటి ద్యులోకం అంటే పైన, భూలోకాలు కూడా ఆధారంగా చెప్పబడింది. ఇక్కడ ఈ సూత్రంలో వాయువా లేకపోతే ఈ ప్రధానమా, ఒక భోక్తగా ఉన్న జీవుడా, పరమేశ్వరుడా అని పూర్వపక్షి అడిగింది. శృతిలో ఉన్న ప్రసిద్ధిని బట్టి, స్మృతిలో ఉన్న ప్రసిద్ధిని బట్టి కూడా భోక్త అని చెప్పటం చేత ఈశ్వరుని కంటే కూడా భిన్నంగా ఉంది. ఇది ఏదో ఒకటని చెప్పాలి కాబట్టి దీని విషయంలో ఆత్మశబ్దం ప్రయోగించబడింది. అంటే ఒక శబ్దంగా మనం పేరు పెట్టుకున్నట్టుగా ఆత్మశబ్దంగా ప్రయోగించబడింది. అందుచేత మొదటివి 2 కూడా వాయు ప్రధానాలు అనటానికి వీల్లేదు. దుభ్యాధ్యయతనం అంటే ఒక ముక్తుల చేత చేరదగింది. అంటే దుభ్యాధ్యం అంటే ఒక అనంత జీవుడు కూడా కాదు. అది దుభ్యాధ్యం అంటే ఒక ముక్తుల చేత చేరదగింది. జీవుడు ముక్తగమ్యుడు కాదు కాబట్టి జీవుడైతే కాదు. అది బ్రహ్మను గురించి చెప్పే ప్రకరణం. అందుచేత సర్వజ్ఞత్వం మొదలైన బ్రహ్మ లక్షణాలు చెప్పడం చేత కూడా ఇది పరమేశ్వరుడే అని చెప్పారు. ఇంక నెక్స్ట్ ప్రకరణం నెక్స్ట్ పేజీలో ద్యుభ్యాతీతి స్వశబ్దాత్ ఆత్మశబ్దం ఉండటం వల్ల దుభ్యాధ్యయతనం ద్యులోక భూలోకాదులకు స్థానమైనది బ్రహ్మయ్య అని సూత్రార్థం. ఇదమితి యస్మిన్ సేతు దేని యందు ద్యులోకం, పృథివీ, అంతరిక్షం సమస్త ప్రాణాలతో సహా మనసు అల్లుకుని ఉన్నదో, నిలిచి ఉన్నదో దాని ఒక్కదాననే ఆత్మగా తెలుసుకునముండి.
ఇతరమైన మాటలన్నీ కట్టిపెట్టండి, ఇది అమృతానికి సేతువు అని వినబడుచున్నది. ఇక్కడ ద్విలోకం మొదలైనవి అల్లుకుని ఉన్నట్లు చెప్పడం చేత వాటికి స్థానమనేది ఏదో ఒకటి ఉన్నదని తెలుస్తుంది. ఇది పరబ్రహ్మయా లేక మరొక పదార్థం ఏదైనా అని సందేహించబడుతున్నది. ఈ ఐతనం మరొక వస్తువేద అయి ఉంటుంది అని ప్రాప్తించింది తోస్తున్నది. ఎందువల్లంటే అమృత స్థైష్య సేతు అని వినబడటం వల్ల అవతల మరొక ఒడ్డు ఉన్నదే సేతువని లోకంలో ప్రసిద్ధం కదా. బ్రహ్మ అనంతమైనది, అపారము, అనంతం అపారం అని వింటున్నాం. అందుచేత బ్రహ్మకు పారం ఉన్నదని అంగీకరించడం శక్యం కాదు. మరొక వస్తువుని దేనినైనా ఐతనమని గ్రహించే పక్షంలో స్మృతి ప్రసిద్ధమైన ప్రధానాన్ని గ్రహించాలి. ఎందువలనగా అది కారణంగాన దానిని ఐతనం అని చెప్పడం కుదురుతుంది. లేదా శృతులలో ప్రసిద్ధుడైన వాయువైనా కావచ్చు. వాయుర్వా భవంతి. ఓ గౌతమ, ఆ సమష్టి లింగాత్మకమైన సూత్రం వాయువే. గౌతమ, సూత్రమైన ఈ వాయువు చేతనే ఈ లోకము, పరలోకము, సమస్త భూతాలు, మనులు సూత్రంలో గుచ్చబడి ఉన్నట్లు గుచ్చబడి ఉన్నాయి అనే శృతి చేత వాయువు కూడా విధారణం, అన్నిటినీ నిలిపేది అని వినబడుచున్నది. లేదా జీవుడైనా కావచ్చు. అతడు కూడా భోక్త అవటం చేత భోగ్యమైన ఈ ప్రపంచాన్ని గురించి ఐతనత్వం కుదురుతుంది. వివరణ: ద్వితీయ పాదంలో విచారించిన వాక్యాలు చాలా వరకు సవిశేష అంటే సగుణ బ్రహ్మపరమైనవి. వాటిలోని పదాలు అధికంగా రూఢ పదాలు. ఈ పాదంలో చర్చించే వాక్యాలు చాలా వరకు నిర్విశేష నిర్గుణ బ్రహ్మపదాలు. వీటిలోని పదాలు అధికంగా ఐగుగాలు. ఉపక్రమంలో ఉన్న సాధారణ పదానికి వాక్యశేషంలో ఉన్న ద్విమూర్ధ తత్వాదులను బట్టి బ్రహ్మపరత్వం పూర్వాధికరణంలో చెప్పబడింది. అట్లే ఉపక్రమంలో ఉన్న సాధారణమైన ఐతనత్వాన్ని వాక్యశేషంలో ఉన్న సేతు పద శరణం చేత ప్రధానాదులకు వర్తింపచేయాలి అని పూర్వాధికరణంతో ఈ అధికరణానికి దృష్టాంత సంగతి చెప్పారు. ఇప్పుడు దీనికి వివరంగా ఇప్పుడు చెప్పుకున్నాం. ద్యుభ్యాధ్యధికరణ ఐతనం అంటే ఆత్మశబ్దం ఉండటం వల్ల ఈ ద్యులోకాలుకి స్థానమైనది అనేది బ్రహ్మమే అని అర్థం. ఈ సూత్రంలో బ్రహ్మయే అని చెప్తున్నారు. ఇది దేని ఎందైతే ద్యులోకం, పృథివీ, అంతరిక్షం, సమస్త ప్రాణాలతో సహా మనస్సు అల్లుకునుందో దాన్ని ఒక్కదాన్ని ఆత్మనుగా తెలుసుకోనండి అని, ఇతరమైన అన్ని కట్టిపెట్టండి అని, ఇది ఒక అమృతాన్ని చేతు అని వినపడుతుంది. ఇక్కడ ద్యులోకం మొదలైన అల్లుకుని ఉండటం వల్ల దాని స్థానమైంది ఏదో ఉందని తెలుస్తుంది కదా. అది పరబ్రహ్మయా లేక మరొక పదార్థం ఏదైనా అని సందేహం వస్తుంది కదా. ఈ సందేహానికి ఏదో మరొక వస్తువు ఏదో అయి ఉంటుందని తోస్తుంది కదా. అట్లా మన అనుకోవడం వల్ల, వినపడటం వల్ల కూడా మరొక ఒడ్డు అనేది ఏదన్నా ఒడ్డు ఉందా? సేతు అనేది ఈ లోకంలో ప్రసిద్ధం కదా. బ్రహ్మ అనంతమైంది, అపారమైంది కదా. అందుచేత బ్రహ్మకు పారం ఉందని అంగీకరించడానికి శక్యం కావట్లేదు. మరొక వస్తువు దేనైనా ఐతనం అని గ్రహించే పక్షంలో స్మృతి ఒక ప్రధానాన్ని గ్రహించాలి కదా. ఎందువల్ల అంటే అది కారణంగాని ఐతనం అని చెప్పడం కుదురుతుంది. శృతుల్లో ప్రసిద్ధమైన లేకపోతే ఒక వాయువైనా కావచ్చా? సమిష్టి లింగాత్మైన సూత్రం వాయువే అవుతుంది. గౌతమ, సూత్రమైన ఈ వాయువు చేతనే ఈ లోకము, పరలోకము, సమస్త భూతాలు కూడా మనుల సూత్రంలో గుచ్చిపడి ఉన్నాయి కదా, ఒక వాయువు వల్లనే అని శృతి చేత వాయువు కూడా ఒక విధారణంగా అన్నిటినీ నిలిపేదిగా వినపడుతుంది. జీవుడైనా కావచ్చు, అతడు కూడా భోక్త అయినా అవటం భోక్త అంటే ఒక భోగ్యమైన ప్రపంచాన్ని గురించి తెలియబరుస్తుంది కదా. ఇట్లా ద్వితీయ పాదంలో విచారించిన వాక్యాలు చాలా వరకు కూడా ఒక సగుణ బ్రహ్మ గురించి అంటే కనిపించే బ్రహ్మ గురించి, సవిశేష బ్రహ్మ గురించి చెప్పినవి. వాటిలో పదాలు ఎక్కువగా అధికంగా ఒక రూఢంగా సగుణ బ్రహ్మ గురించి చెప్పినాయి. ఇక్కడి నుంచి ఈ పాదంలో చెప్పేవన్నీ కూడా నిర్విశేషంగా నిర్గుణ బ్రహ్మ పదాలు. అంటే నిర్గుణ అంటే ఆకారం లేనిదని కదా, సగుణం అంటే ఆకారం ఉండేది కదా. ఇట్లా నిర్విశేషంగా బ్రహ్మపదాలు అధికంగా చెప్తారు ఇక్కడ.
ఈ సాధారణ పదానికి వాక్యంగా శేషంలో జుముత్తాద్వులు అంటే మొత్తం మొత్తం బ్రహ్మ పర్వత్వం అంటే మొత్తం పూర్వాధికారంలో చెప్పబడింది. అట్లే కూడా ఇక్కడ ఉపక్రమంలో కూడా ఒక అయినత్వాన్ని వాక్య శేషంలో ఒక సేతుక పదంగా అంటే ఒక వారధిలాగా శ్రవణం చేత ప్రధానాదులకు వర్తింపు చేయాలని పూర్వాధికారంలో ఈ అధికారానికి ఒక దృష్టాంతంగా చెప్పారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు జుబ్ వాచ్య అధికరణంలో మొదటి భాగం సంపూర్ణం. మొదటి భాగంగా చెప్పుకున్నాం.